భగవద్గీత 3వ అధ్యాయం. ఈ ప్రపంచంలో కర్మను వదిలి ఒక్క క్షణం కూడా ఎవరూ ఉండలేరు. కానీ కర్మ మనిషిని బంధిస్తుందా? లేక కర్మ విముక్తికి దారితీస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానమే భగవద్గీత 3వ అధ్యాయం. కర్మయోగం. ఫలితం మీద ఆశ లేకుండా, అహంకారం లేకుండా, కర్తవ్య భావంతో చేసిన కర్మ ఎలా మన జీవితాన్ని యోగంగా మారుస్తుందో ఈ అధ్యాయం మనకు స్పష్టంగా బోధిస్తుంది. భగవాన్ శ్రీకృష్ణుడు 3వ అధ్యాయంలో మనిషి జీవితం యొక్క మౌలిక సూత్రాన్ని స్పష్టంగా వివరించాడు. అర్జునుడు గత అధ్యాయంలో వినిన జ్ఞాన యోగం వల్ల కొంత అయోమయానికి గురి అయ్యాడు. ఒకవైపు కర్మలన్నీ బంధానికి కారణమని, మరోవైపు యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు చెప్పడం వల్ల అర్జునునికి సందేహం కలుగుతుంది. జ్ఞానం శ్రేష్టమైతే ఈ ఘోర యుద్ధంలో నన్నెందుకు నిగ్నం చేశారు అని అర్జునుడు ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నతోనే కర్మయోగం అనే మహత్తరమైన సిద్ధాంతం ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునునికి ఒక మూల్యమైన వివరిస్తాడు విషయం. ఈ ప్రపంచంలో ఎవరు కూడా కర్మను వదిలి ఉండలేరు. క్షణం కూడా. కర్మ లేకుండా జీవించడం అసాధ్యం. మన శరీరం, మన మనస్సు, మన ఇంద్రియాలు సహజంగానే కార్యాచరణలో ఉంటాయి. కాబట్టి నేను కర్మ చేయను అని చెప్పడం ఒక భ్రమ మాత్రమే. కర్మను వదిలిపెట్టినట్టు నటించడం కన్నా కర్మను సరిగ్గా చేయడం మేలు అని శ్రీకృష్ణుడు చెబుతాడు. అసలు సమస్య కర్మలలో కాదు, కర్మ పట్ల మన దృష్టిలో ఉంది. ఫలితంపై ఆశతో, అహంకారంతో, స్వార్థంతో చేసిన కర్మ మనిషిని బంధిస్తుంది. అదే కర్మను భగవంతుడికి అర్పణగా, కర్తవ్యంగా, ఫలితంపై ఆసక్తి లేకుండా చేస్తే మనిషి విముక్తి వైపు నడుస్తుంది. దీనిని కర్మయోగం అంటారు. కర్మ చేయడం తప్పనిసరి అని, కర్మ ఫలంపై ఆసక్తి లేకుండా ఉండడం నేర్చుకోవడమే అసలు సాధన. శ్రీకృష్ణుడు చెబుతాడు, కేవలం ఇంద్రియాలను నియంత్రించుట చూపిస్తూ మనసులో మాత్రం కోరికలను పెంచుకుంటే అటువంటి వాడు మిథ్యాచారి. నిజమైన యోగి అనగా మనసును నియంత్రించి ఇంద్రియాలను కర్మలో నిగ్నం చేసి ఫలితంపై ఆశ లేకుండా పనిచేసి, అలా చేసిన కర్మ శ్రద్ధగా ఇస్తుంది, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, చివరికి జ్ఞానానికి దారితీస్తుంది. ఈ ప్రపంచంలో యజ్ఞసూత్రంపై నడుస్తుందని శ్రీకృష్ణుడు అద్భుతంగా వివరిస్తాడు. బ్రహ్మ సృష్టి సమయంలోనే యజ్ఞాన్ని కలిపి సృష్టిస్తాడు. మనిషి కర్మల ద్వారా దేవతలను సంతోషపెట్టాలని దేవతలు వర్షాన్ని ప్రసాదిస్తాయి. వర్షంతో అన్నం పుడుతుంది, అన్నంతో జీవనం సాగుతుంది. ఈ పరస్పర ఆధారతే ధర్మచక్రం. ఈ చక్రాన్ని గౌరవించకుండా కేవలం తన కోరికల కోసం జీవించేవాడు పాపంలో మునుగుతాడు, హెచ్చరిస్తాడు అని చెబుతాడు. యజ్ఞం అనగా కేవలం అగ్నిలో ఆహుతి వేయడం మాత్రమే కాదు. ప్రతి కర్మను సమాజం, ప్రకృతి, భగవంతుడు అనే భావంతో చేయడమే యజ్ఞం. మన పని, మన బాధ్యత, మన వృత్తి ఇవన్నీ యజ్ఞ భావంతో చేస్తే జీవితం పవిత్రమవుతుంది. అలా చేయనివాడు కేవలం తన కోసం జీవించే దొంగలా ఉంటాడని శ్రీకృష్ణుడు తీవ్రంగా చెప్పాడు. అర్జునుడికి ఉదాహరణగా జనక మహారాజుని చూపిస్తాడు. జనకుడు రాజ్యాన్ని పాలిస్తున్నప్పటికీ ఫలితాసక్తి లేకుండా కర్మను చేశాడు. అతడు కర్మలో ఉండి కూడా బంధంలో పడలేడు. ఎందుకంటే అతని కర్మలన్నీ లోక సంగ్రహం కోసం, అంటే ప్రజల శ్రేయస్సు కోసం. గొప్ప వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో సామాన్యులు అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి నాయకులు బాధ్యత మరింత ఎక్కువ అని శ్రీకృష్ణుడు బోధిస్తాడు. నేను ఏమీ చేయకపోయినా నాకు ఏ లోటు లేదు అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఆయన కూడా కర్మల్లో నిమగ్నమై ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆచరణే ప్రపంచానికి మార్గదర్శకం. దేవుడు కూడా కర్మ చేస్తే మనిషి కర్మను వదిలే హక్కు ఎక్కడ ఉంటుంది? అందుకే అర్జునుడు యుద్ధం చేయడం కేవలం తన వ్యక్తిగత కర్మ మాత్రమే కాదు, ధర్మరక్షణకు ఆరంభమైన అవసరమైన సంగ్రామ కర్మ అని వివరిస్తాడు. తరువాత శ్రీకృష్ణుడు మనిషి పతనానికి నడిపించే ప్రధాన శత్రువు గురించి చెబుతాడు. అది కామం. కోరికల్లే క్రోధానికి కారణం. క్రోధం మోహానికి దారితీస్తుంది. మోహం వివేకానికి నాశనం చేస్తుంది. ఈ కోరికలు రజోగుణం వల్ల పుడతాయి. అన్నీ ఎప్పుడూ తృప్తి చెందవు. అగ్ని ఎంత ఇంధనం పోసినా ఎలా ఆరదో కోరికలు కూడా అంతే. కాబట్టి సాధకుడు ముందుగా కోరికలను నియంత్రించుకోవాలి.
కామం మనిషిని ఎలా కప్పేస్తుందో అద్భుతమైన ఉపమానాలతో శ్రీకృష్ణుడు చెబుతాడు. పొగతో కప్పబడిన అగ్నిలాగే, ధూళితో కప్పబడిన అద్దంలాగే, గర్భంలో కప్పబడిన శిశువులాగే జ్ఞానం కోరికల వల్ల కప్పబడుతుంది. కానీ ఈ కప్ప తొలగితే జ్ఞానం స్వయంగా ప్రకాశిస్తుంది. అందుకే సాధన అవసరం. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవే కోరికలకు ఆశ్రయం. ముందుగా ఇంద్రియాలను నియంత్రించి, మనసును శాంతింపజేసి, బుద్ధిని జలాపరిచి, బుద్ధితో ఆత్మను తెలుసుకున్నవాడికి ఈ శత్రువైన కామాన్ని జయించగలడు. అప్పుడు అతని కర్మలు పవిత్రమవుతాయి, జీవితం యోగమవుతుంది. ఈ అధ్యాయం మొత్తం మనిషికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పారిపోవడం పరిష్కారం కాదు. బాధ్యతతో జీవించడమే యోగం. పని చేయకుండా ధ్యానం చేయడం కాదు. పని చేస్తూనే ధ్యాన స్థితిలో ఉండడమే నిజమైన ఆధ్యాత్మికత. కుటుంబంలో ఉండి, సమాజంలో ఉండి తన కర్తవ్యాన్ని నిష్కామంగా చేయగలిగిన వాడే నిజమైన యోగి. భగవద్గీత 3వ అధ్యాయం ఆధునిక జీవితానికి మరింత ప్రాసంగికం. ఉద్యోగం, వ్యాపారం, కళా, సేవ ఏదైనా కావచ్చు. ఫలితం మీద భయం లేకుండా, అహంకారం లేకుండా భగవంతుడిపై నమ్మకంతో పని చేయడమని ఇది నేర్పిస్తుంది. అప్పుడు ఒత్తిడి తగ్గుతుంది, మనసు ప్రశాంతం అవుతుంది, జీవితం అర్థం అవుతుంది. చివరిగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ధైర్యం ఇస్తూ చెబుతాడు, నీవు కర్తవ్యం చేయాలి. క్షత్రియుడివి. ధర్మయుద్ధం చేయడం నీ స్వధర్మం. కోరికలతో కాదు, ద్వేషంతో కాదు, ఫలాసక్తితో కాదు, కేవలం కర్తవ్య భావంతో యుద్ధం చేయి. అదే నీ శ్రేయస్సు, అదే లోకానికి శ్రేయస్సు. ఈ మాటలతో కర్మయోగం అనే అమృత సారాన్ని అర్జునుడికి, మన అందరికీ అందించాడు. కోరికే మనిషికి నిజమైన శత్రువు. ఇదే మన బుద్ధిని కప్పేస్తుంది, జ్ఞానాన్ని మసకబారుస్తుంది. ఇంద్రియాలను నియంత్రించి, మనసు శాంతింపజేసి, బుద్ధితో ఆత్మను తెలుసుకున్నవాడికి కర్మలో కూడా ఉండి కూడా బంధంలో పడడు. ఫలితాన్ని త్యజించి కర్తవ్యంగా చేసిన కర్మ నిజమైన యోగం. ఇదే భగవద్గీత 3వ అధ్యాయం సందేశం. జై శ్రీకృష్ణ. మన GHV డివైన్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హరే కృష్ణ.